హలో క్రికెట్ ఫ్యాన్స్, టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్ 8లో మరో సంచలనం నమోదైంది. ముంబై వాంఖడే స్టేడియం వేదికగా వెస్టిండీస్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. జింబాబ్వే బౌలర్లను ఊచకోత కోస్తూ చరిత్ర సృష్టించారు. అసలు ఏ మ్యాచ్లో హెట్మయర్ విధ్వంసం ఎలా సాగింది, జింబాబ్వే ఎందుకు చేతులెత్తేసింది, డీటెయిల్డ్గా చూద్దాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి. ముందుగా టాస్ గెలిచిన జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా బౌలింగ్ ఎంచుకున్నాడు. వాంఖలీ పిచ్ చేజింగ్కి అనుకూలిస్తుందని అతను భావించినా ఆ నిర్ణయం ఎంత తప్పో వెస్టిండీస్ బ్యాటర్లు నిరూపించారు. క్రీజ్లోకి వచ్చిన దగ్గర్నుంచే షిమ్రాన్ హెట్మయర్ పూనకం వచ్చినట్లు ఆడాడు. కేవలం 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టి టీ20 వరల్డ్ కప్స్ హిస్టరీలో వెస్టిండీస్ తరమున ఫాస్టెస్ట్ 50 రికార్డ్ క్రియేట్ చేశాడు. మొత్తం 34 బంతుల్లో 7 సిక్సర్లు, 7 ఫోర్లతో 85 రన్స్ చేసి జింబాబ్వే బౌలర్లకు చుక్కలు చూపించాడు. అతనికి తోడుగా కెప్టెన్ రోమన్ పవెల్ 59 రన్స్ కూడా మెరుపులు మెరిపించాడు. వీళ్ళిద్దరి మధ్య 122 పరుగుల భారీ పార్ట్నర్షిప్ వచ్చింది. చివర్లో జాసన్ హోల్డర్ 2 భారీ సిక్సర్లు బాదడంతో వెస్టిండీస్ 20 ఓవర్లలో 254/6 అనే రికార్డ్ స్కోరును నమోదు చేసింది. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఇది సెకండ్ హైయెస్ట్ టీమ్ స్కోర్ కావడం విశేషం. ఇక 255 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన జింబాబ్వే ఏ దశలోనూ ఆ స్కోరును ఛేదించేలా కనిపించలేదు. వెస్టిండీస్ స్పిన్నర్ అకీల్ హుసేన్ 3/28 తన స్పిన్తో టాప్ ఆర్డర్ని దెబ్బతీస్తే, మరో స్పిన్నర్ గుడకేష్ మోటీ 4/28 మిడిల్ ఆర్డర్ని కుప్పకూల్చాడు. మోటీ ఒక దశలో సికందర్ రజాను, ముసకీవాను వరుస బంతుల్లో అవుట్ చేసి హ్యాట్రిక్ ఛాన్స్ కూడా క్రియేట్ చేశాడు. చివర్లో జింబాబ్వే టెయిలెండర్ బ్రాడ్ ఎవాన్స్ 20 బంతుల్లో 43 రన్స్, 3 సిక్సర్లు కాసేపు మెరుపులు మెరిపించినా అప్పటికే మ్యాచ్ పూర్తిగా చేజారిపోయింది. ఫైనల్గా జింబాబ్వే 147 రన్స్కి ఆలౌట్ అయ్యింది. ఈ 107 పరుగుల భారీ విజయంతో వెస్టిండీస్ తమ నెట్ రన్ రేట్ ఎన్ఆర్ఆర్ని అమాంతం పెంచుకుంది. గ్రూప్ 1లో పాయింట్ల పట్టికలో టాప్ పొజిషన్ దిశగా దూసుకెళ్తూ సెమీస్ బెర్త్కి మరింత చేరువైంది. మరి విండీస్ బ్యాటర్ల ఫామ్ చూస్తుంటే ఈసారి కప్ కొట్టేలా ఉన్నారా? ఈ మ్యాచ్లో హెట్మయర్ బ్యాటింగ్ మీకెలా అనిపించింది? మీరేమనుకుంటున్నారో కింద కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.